తెలంగాణకు సంబంధించి ఎస్ఎల్బిసి ఒకటి ఉంది. ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు దీన్ని. ఈ ఎస్ఎల్బిసి నేను పుట్టినప్పుడు స్టార్ట్ చేసిరు తవ్వకం. నేను పుట్టినప్పుడు స్టార్ట్ చేసిరు ఈ తవ్వకం. దీంట్లో మొత్తం ఎస్ఎల్బిసి సొరంగం ద్వారా అంటే గ్రావిటీ వాటర్ రావాలి, ఎత్తిపోతలు కాదు అని చెప్పి మర్రిచెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దీని దుకాణం మొదలు పెడితే ఆఖరికి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు దీనికి అనుమతులు తీసుకొచ్చిండు. ఆయన అనుమతులు ఇచ్చిండు, రకరకాలుగా హెల్ప్ చేసుకుంటూ వచ్చిండు. కానీ ఈ పాలకులు చేసినటువంటి పాపం ఏంటంటే ఈ శ్రీశైలం సొరంగం ఎంత మొత్తం 43.9 కిలోమీటర్ల సొరంగం తవ్వాలి. 40 సంవత్సరాల నుంచి 43.9 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంటే 40 సంవత్సరాల నుంచి ఆ ఏపీ పాలకులు తెలంగాణ పాలకులు కలిసి తవ్వింది ఎంత అంటే 33 కిలోమీటర్లు తవ్విరు. ఇంకా 10 కిలోమీటర్ల తవ్వకం ఉంది. ఈ 10 కిలోమీటర్ల తవ్వకం చేసేందుకు 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు తవ్విన తవ్వకాలు చూస్తే ఇక సిగ్గనిపిస్తుంది మనకి వీళ్ళ లెక్కలు చూస్తూ ఉంటే. శ్రీశైలము 43.931 కిలోమీటర్లు టన్నెల్ తవ్వాలి. దీంట్లో మళ్ళీ ఏం చేయాలి, శ్రీశైలం కాడ నుంచి తీసుకొచ్చి డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నింపాలి. మళ్ళీ డిండి కాడ నుంచి ఇంకొక సొరంగం ద్వారా సాగునీరు రైతులకు ఇవ్వాలి. గిది కథ. ఇది దొవ్విరు కానీ ఇగో ఇది దొవ్వలే, ఇది దొవ్విరు కానీ ఇది దొవ్వలే. ఇగో ఎందుకంటే ఇది ఈ కాంట్రాక్ట్ బట్టి ఇక్కడ కేవలం 10 కిలోమీటర్లు దొవ్వితే దాదాపు 5 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. మరి ఆ పని చేయలే వీళ్ళు. ఆ పని చేయకపోగా 9.6 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా 10. ఇగో ఇది ఇప్పటి వరకు తవ్వలే. 40 సంవత్సరాల నుంచి ఇగో ఈ 10 కిలోమీటర్ల తవ్వ తవ్వుతలేరు. ఇంకా చెప్పుమంటే మనకు ముచ్చట్లు రకరకాల ముచ్చట్లు చెప్తారు. తర్వాత ఇప్పుడు అసలు యాక్చువల్లీ కృష్ణాలో బేసిన్లో అసలు రావాల్సిన ఉన్న నీళ్ళు ఏంటంటే అసలు యాక్చువల్గా 811 టీఎంసీలు ఉన్నాయి. 811 టీఎంసీలు మనకు కేటాయించారు ఉమ్మడి ఏపీకి. అలా 550 టీఎంసీలు తెలంగాణకు రావాలి, 256 టీఎంసీలు ఏపీకి పోవాలి. కానీ కాకేం చేసిండు 299 టీఎంసీలు చాలని చెప్పిండు. కథం కేసీఆర్ 299 టీఎంసీలు చాలు మాకు అని చెప్పి ఆడ చెప్పి వచ్చిండు. ఇక్కడ 256 టీఎంసీలు మాత్రమే ఏపీ కేటాయించాలి. కానీ 500 టీఎంసీల నీరు వాళ్ళు అప్పనంగా దోసుకొని పోతా ఉన్నారు. దీని మీద మీడియా సంస్థలు ఏం వార్తలు రాయాయి, ఎందుకంటే మీడియా కూడా అక్కడ కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఫస్ట్ ఈ సొరంగం తవ్వడం కోసం 2005లో 1925 కోట్ల రూపాయలతోటి ఈ సొరంగం పనులు ప్రారంభించారు. అది ఇంత ఏడుకొచ్చిందంటే రెండోసారి 3152 కోట్లకు తెచ్చారు. ఆ తర్వాత ఏమైంది, ఇది 4637 అంచనాలు పెంచుతున్నారు. 637 ఈ అంచనాలు పెంచుకుంటూ వచ్చారు. ఈ పైసలు టక్కున అప్పుడే కట్టి చేస్తే ఇన్ని పైసలు మిగిలేటి. ఈ దొంగలు ప్రాజెక్టులలో కమిషన్ల కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఎస్ఎల్బిసి పైన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. 43 సంవత్సరాల కింద ప్రారంభమైనటువంటి ఎస్ఎల్బిసి, దీని ద్వారా 5 లక్షల ఎకరాలు మారేది. అక్కడ జూరాల కాడ ఏది మన ఇది ఉందిగా, ఇది జూరాలు అంటున్నా, ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొత్తం పూడిక, అది ఊడిపోయింది. శ్రీశైలం ఊడిపోయింది. నాగార్జున సాగర్ ఏది సిల్ట్ ఉంది మొత్తం అంతా. ఈ మట్టి పూడిక తీస్తేనే, కాలి మట్టి పూడిక తీసి బయట పోస్తే ఇంకొక 400 టీఎంసీల స్టోరేజ్ వస్తుంది. నీ కాళేశ్వరం ప్రాజెక్టు కంటే డబల్. ఒట్టి మట్టి ఎత్తిపోస్తే కాళేశ్వరం కట్టాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు మనం శ్రీరామ్ సాగర్ కనుక లేకపోతే, ఇప్పుడు తెలంగాణలో గోదావరిలో శ్రీరామ్ సాగర్ లేకపోతే ఏం లేదు. ఈ కాళేశ్వరం బీలేశ్వరం అంతా ఒట్టిదే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారానే ఇవాళ తెలంగాణలో గోదావరి జలాలు ఉన్నాయి. ఇక్కడ జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు 17 టీఎంసీలకు మొదలు పెడితే 17 టీఎంసీలతో కడితే మట్టి గుడకపోయి 10 టీఎంసీలకు మిగిలింది. ఇప్పుడు ఆ 10 కూడా ఉందో లేదో ఎవరికి తెలియదు. యాక్చువల్గా తెలంగాణలో ప్రాజెక్టులు ఏవి లేవు.
ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తాను, కాళేశ్వరం ప్రాజెక్ట్ వయబుల్ ప్రాజెక్ట్ కానే కాదు అది. అది మనని సాధది, మనమే దాన్ని సాధాలి. ఆ తుమ్మిడి ఎట్టి దగ్గర కడితే మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ సొరంగం తవ్వకం 2027 డిసెంబర్లో అవుతా ఉందండి. ఒకసారి 2015లో 5లో మిషన్ మునిగిపోయింది వరదలు వచ్చి. ఈ సొరంగం తవ్వకం, ఈ సొరంగం ఏమో పూర్తి అవుతుంది, ఇది ఈడ మాత్రం అడ్డంకులు ఎదురవుతా ఉన్నాయి. నీకు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద నిధులు ఎన్ని నిధులు ఖర్చు పెట్టిన 2014 నుంచి మొన్నటి దాకా 500 కోట్లు కూడా ఇవ్వలే కేసీఆర్ ప్రభుత్వం. ఇవి కంప్లీట్ చేస్తాను. కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకు బాధ? కేసీఆర్కి ఏం బాధ లేదు, రేవంత్ రెడ్డి గారికి కూడా ఏం బాధ లేదు. ఎందుకంటే కేసీఆర్ ఇయ్యంపుడు ఆంధ్ర భీమవరం దిక్కు, రేవంత్ రెడ్డి గారి ఇయ్యంపుడు కూడా భీమవరం దిక్కే. గోదావరి కృష్ణానదులు వాళ్ళ ఇయ్యంపుల పొలాలలో వారుతుంటే వీళ్ళకేం బాధ ఉంటుంది? కాబట్టి ఈ నీళ్ల విషయంలో మనకు వాస్తవంగా కృష్ణాలో దక్కాల్సిన వాటా 555 టీఎంసీలు. 555 టీఎంసీలకు ఇవాళ మనకు దక్కుతుంది 299 టీఎంసీలే. పోతిరెడ్డి దగ్గర పోతిరెడ్డి పాటు నుంచి దాదాపు రోజుకు 40 నుంచి 50 వేల క్యూసెక్ల నీరంటే ఒక పెద్ద నది పోయినట్టు ఇట్లా పోతా ఉంది. అందుకోసమే మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు పోతిరెడ్డిపాడు కడతప్పుడు వాళ్ళు చెప్పారు మిగులు జలాలను తీసుకుపోతాం, నీడినాక తీసుకుపోతారు. ఇప్పుడు బొక్క పెట్టిరు.